స్తోత్రం. శుద్ధాత్ముడా, నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి, మీకు స్తోత్రాలు. మహిమ ఘనతకు అర్హుడా, పూజ్యుడా, బలవంతుడా, రక్షకుడా, మీకు స్తోత్రాలు. మా ప్రాణ విభుడా, మా కొరకు మరణాన్ని గెలిచి ఓడించి పునరుద్ధాన శక్తితో తిరిగి లేచి మరణము పైన అధికారమును అనుగ్రహించిన దేవా, మీకు స్తోత్రాలు. మా నిరీక్షణకు కర్త, మీకు స్తోత్రాలు. మేము నిరుత్సాహంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఆదరించేవాడవు, మేము పడిపోయినప్పుడు లేపేవాడవు ప్రభువా. మమ్మల్ని ప్రభువా సమభూమి పైన నిలబెట్టువాడవు, సారము కలిగిన భూమిగా మార్చువాడవు నీవే యేసయ్యా, మీకు వందనాలు. శక్తిమంతుడా, సమీపింపరాని తేజస్సులో వశించువాడా, కోట్లాను కోట్ల దూత గణంబుల మధ్య నిత్యము ఆరాధింపబడుతున్న మా యేసయ్యా, మీకు స్తోత్రాలు, స్తోత్రాలు. నీ సన్నిధి పరవశమే ప్రభువా, నీ సన్నిధి మహదానందమే, నీతో గడుపుట మాకివ్వబడిన భాగ్యమే. వందనాలు, వందనాలు, వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. ఆల్ గ్లోరీ టు యూ జీసస్. ఫాదర్, హోలీ స్పిరిట్ గాడ్, we adore you, we glorify you, we exalt thy name master. మీకే స్తోత్రాలు, స్తోత్రాలు. అందరము తలలో వంచుకొని ప్రార్థన చేసి ఈ దినపు పరిచర్యను ప్రారంభించుకుందాం. ప్రేమామయుడా, శక్తిమంతుడా, కృపాపూర్ణుడా యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మాకిచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము మా జీవితానికి ఒక భాగ్యమే. నీ సన్నిధిలో గడిపే ప్రతి తండ్రి నాయన క్షణము, ప్రతి గడియ, ప్రతి పరిచర్య మా జీవితానికి ఒక వినూత్నమైన అనుభవమే ప్రభువా. ఇదిగో ఇట్టి అనుభవాలను మా జీవితాల్లో ప్రతి వారము మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. ప్రత్యేకంగా ఈ దినపు శుక్రవారపు ప్రార్థనా సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రార్థించేదిగా సంఘము ఉండాలి. సంఘము ప్రార్థన ద్వారా అనేకమైనవి మీరు విప్పుతారు. పాతాళ ద్వారములు సహితం సంఘం ముందు నిలబడకూడదు అంటే సంఘము ప్రార్థన ద్వారా శక్తి పొందుకోవాలి అని మీరు నిర్దేశించినందుకు మీకు స్తోత్రాలు. ఇదిగో మాకు ఇవ్వబడిన ఈ చిన్ని మందిరములో చిన్న సమాజముగా మేము చేరి ఉన్నాం ప్రభువా. ఇదిగో మేము చిన్నవారమే కావచ్చు, కొద్దివారమే కావచ్చు, కానీ మా ప్రార్థనలు, బలమైన యాచనలు, విజ్ఞాపనలుగా నీ సన్నిధికి చేరాలి. ఈ లోకపు అధికారులను ప్రభువా నాయన శాసించగలిగిన స్థితిలోనికి సంఘము రావాలి ప్రభువా. కోరుతా ఉన్నాం ప్రభువా. ఇదిగో మాకు కనబడని వాయుమండల అధిపతులను సహితం మేము ఎదురేగి నిలబడగలిగిన శక్తిని పొందుకునే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. మేము ఏకీభవించాలి, కలవాలి. మా ఆత్మలు, మనస్సులు కలిసి ఏకీభవించి బలమైన విజ్ఞాపనలు మేము చేయగలిగిన కృపను మాకు దయచేయండి ప్రభువా. ఇదిగో సంఘ ప్రార్థనకు మీరు ఇస్తున్న ప్రతి జవాబును బట్టి నీకు స్తోత్రాలు. మేము దేనికోసం ప్రార్థిస్తున్నామో ఆ ప్రార్థనలకు మీరు అన్నీ కూడా తండ్రి నాయన మీరు మనస్కరించి మాకిస్తున్న విడుదల, స్వస్థతలు తండ్రి నాయన అన్నిటిని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయన ఈ దినము కూడా నీ సన్నిధిని కాంక్షిస్తూ ఉన్నాం. ఈ దినము కూడా నీ పరిశుద్ధమాత్మ ప్రార్థన ద్వారా మమ్మల్ని ప్రేరేపించును గాక, మా హృదయాలను రేపును గాక. దేని నిమిత్తం మేము ప్రార్థన చేయాలో, మేము ప్రార్థించినప్పుడు పొందుకున్నామనే విశ్వాసములోనికి అడుగుపెట్టి ప్రార్థించేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభువా. స్తోత్రాలు. ఇదిగో తండ్రి, మాలో ఆ యునైటెడ్ స్పిరిట్, ఒకే ప్రార్థన ఆత్మ నింపబడునుగాక. ఈ ప్రాంతానికి చాలా ప్రార్థన అవసరత ఉంది. మరి పరిచర్యలో అడుగు పెడుతున్న ప్రతి కుటుంబానికి కూడా ఎంతో అవసరత ఉన్నది ప్రభువా. కనుక అన్నిటినీ మేము బలమైన సంఘ ప్రార్థనల ద్వారా పొందుకునే కృపను మీరు దయచేయండి. ఈ దినపు పరిచర్య, మహిమాన్వితమైన పరిచర్య మా మధ్య జరగటానికి సహాయం చేయండి. మా పాటలు, ఆరాధన, వాక్య ధ్యానము, ప్రార్థనలు అన్నీ కూడా నిన్ను ఘనపరిచినటువంటి మంచి పరిచర్య జరగడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. వచ్చిన వారందరిని బట్టి నీకు స్తోత్రాలు, రాబోతున్న వారిని బట్టి స్తోత్రాలు. త్వరితంగా మా మధ్యలోనికి నడిపించండి. మేము కలిసి ఆరాధన చేసుకునే కృపను మాకు దయచేయమని వేడుతున్నాం. మీ చేతులకు అప్పగిస్తూ ప్రభువా ఈ సమయాన్ని మీ స్వాధీనాన్ని తీసుకోమని యేసయ్య పరిశుద్ధ పుణ్యనామములు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.
చేరువచ్చిన అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. కొన్ని పాటలు పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మొదటిగా స్తుతించి ఆరాధింతుము, ఘనపరచి కీర్తింతుము. హల్లెలూయా. చప్పట్లు కొడదాం అందరూ. స్తుతించి ఆరాధింతుము, ఘనపరచి కీర్తింతుము. స్తుతించి ఆరాధింతుము, ఘనపరచి కీర్తింతుము. నా స్తుతులకు అర్హుడవు ప్రియ ప్రభువా, వందనము. నా స్తుతులకు అర్హుడవు ప్రియ ప్రభువా, వందనము. రక్షకానికే స్తుతులు, యేసయ్యానికే మహిమ. రక్షకానికే స్తుతులు, యేసయ్యానికే మహిమ. స్తుతించి ఆరాధింతుము, ఘనపరచి కీర్తింతుము. స్తుతించి ఆరాధింతుము, ఘనపరచి కీర్తింతుము. అందరము కూడా చక్కగా చప్పట్లు కొడితే ఎగిపోతాం. నిర్మించితివి, రూపించితివి నీ స్వరూపమున. నిర్మించితివి, రూపించితివి నీ స్వరూపమున. నిర్మించితివి, రూపించితివి నీ స్వరూపమున. నీ జీవమునాకిచ్చితివే, నన్ను జీవింపచేసితివే. నీ జీవమునాకిచ్చితివే, నన్ను జీవింపచేసితివే. నన్ను జీవింపచేసితివే. రక్షక అందరూ కలిసి యేసయ్యానికే మహిమ. రక్షకానికే స్తుతులు, యేసయ్యానికే మహిమ. పాపపు ఊబి నుండి నన్ను లేవనెత్తితివే. పాపపు ఊబి నుండి నన్ను లేవనెత్తితివే. పాపపు ఊబి నుండి నన్ను లేవనెత్తితివే. నీ రక్తము నాకై చిందించి విడుదలనిచ్చితివే. నీ రక్తము నాకై చిందించి
ఇచ్చితివే. అందరము కలిసి రక్షకానికే మతులు, యేసయ్యా నీకే మహిమా, రక్షకానికే స్తుతులు, యేసయ్యా నీకే మహిమా. స్తుతించి ఆరాధింతుము, గణపరచి కీర్తింతుము. స్తుతించి ఆరాధింతుము, గణపరచి కీర్తింతుము. నా స్తుతులకు అర్హుడవు ప్రియ ప్రభువా వందనము. నా స్తుతులకు అర్హుడవు ప్రియ ప్రభువా వందనము. రక్షకానికే స్తుతులు, యేసయ్యా నీకే మహిమా, రక్షకానికే స్తుతులు, యేసయ్యా నీకే మహిమా. అందరము కలిసి రక్షకానికే స్తుతులు, యేసయ్యా నీకే మహిమా, రక్షకానికే స్తుతులు, యేసయ్యా నీకే మహిమా. హల్లెలూయా. మరొక పాట అందరికి వచ్చింది. అభిషేకమా ఆత్మాభిషేకమా నాపైకి దిగి రమ్మయ్యా. అందరం ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపడుతూ చప్పట్లు కొడుతూ గట్టిగా యేసునామములో అందరము కలిసి నాపైకి దిగి రమ్మయ్యా. చప్పట్లు కొట్టాలి. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగి రమ్మయ్యా. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగి రమ్మ. మరొకసారి అందరూ కలిసి అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగి రమ్మయ్యా. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగి రమ్మయ్యా. హల్లెలూయా. నీవు నాలో నుండా నాకు భయమే లేదు, నేను దావీదు వలెనుందును. నీవు నాలో నుండా నాకు భయమే లేదు, నేను దావీదు వలెనుందును. గొల్యాతును పడగొట్టి జయముందెదన్, గొల్యాతును పడగొట్టి జయముందెదన్, గొల్యాతును పడగొట్టి జయముందెదన్, గొల్యాతును పడగొట్టి జయముందెదన్. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగి రమ్మయ్యా. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగి రమ్మయ్యా. నీవు నాలో నుండా ఎలీషా వలె యోర్దానును విడగొట్టేదా. ఎన్నో ఘనమైన కార్యాలు నీ కోసం చేస్తాను యేసయ్యా. అందరము కలిసి దేవుని యొక్క అభిషేకము కోసం, దేవుని యొక్క ఆత్మ కృమ్మరింపు కోసం ఆయన సన్నిధిలో వేడుకుందాం. నీవు నాలో నుండా నేను ఎలీషా వలె
యోర్దానును విడగొట్టేదన్. నీవు నాలో నుండా నేను ఎలీషా వలె యోర్దానును విడగొట్టేదన్. ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను, ఎన్నో ఘనమైన కార్యములు చేయగలము, ఎన్నో ఘనమైన కార్యములు చేయగలము, ఎన్నో ఘనమైన కార్యములు చేయగలము. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అందరూ లేచి నిలబడదాం, కొత్త సమయం ఆరాధన చేద్దాం. ఆరాధన పూర్వకంగా దేవుణ్ణి స్తుతిద్దాం. స్టెఫెను లాంటి ఆత్మ జ్ఞానము నాలోనికి రావాలి ప్రభువా. చప్పట్లు కొడతా అందరూ కలిసి. థ్యాంక్ యూ జీసస్. నీవు నాలో నుండా నేను స్టెఫెను వలె ఆత్మ జ్ఞానముతో మాట్లాడేదన్. నీవు నాలో ఉండా నేను స్టెఫెను వలె ఆత్మ జ్ఞానముతో మాట్లాడేదన్. దేవదూతల రూపములో మారిపోదును, దేవదూతల రూపములో మారిపోదును. అందరము దేవదూతల రూపములో మారిపోదును, దేవదూతల రూపములో మారిపోదును. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అభిషేక అందరము కలిసి అడుగుతాం. నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో నుండా నాకు భయమే లేదు, నేను దావీదు వలె నుందును. నీవు నాలో నుండా నాకు భయమే లేదు, నేను దావీదు వలె నుందును. గొల్యాతును పడగొట్టి జయముందేదన్, గొల్యాతును పడగొట్టి జయముందేదన్. ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను, ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను. దేవదూతల రూపములో మారిపోదును, దేవదూతల రూపములో మారిపోదును. గొల్యాతును పడగొట్టి జయముంది. అందరము చెప్పు. గొల్యాతును పడగొట్టి జయముందేదన్, గొల్యాతును పడగొట్టి జయముందేదన్, గొల్యాతును పడగొట్టి జయముందేదన్. ఎన్నో ఘనమైన కార్యములు చేయగా. అందరము చెప్దామా? దేవుని కోసం రోషము కలిగి, దేవుని కోసం రోషముగా నిలబడదాం. మనకొచ్చిన ప్రతి ఎరుక గోడ లాంటివి, ఈ గొల్యాతు లాంటి పరిస్థితుల్ని తోలనాడాలంటే మనము చేసే బలమైన ఆరాధన ద్వారా దేవుని యొక్క అభిషేకము మన మధ్యలోనికి దిగివచ్చులాగున కలిసి ఆరాధన చేద్దాం. ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను, గొల్యాతును పడగొట్టి జయముందేదన్, గొల్యాతును పడగొట్టి జయముందేదన్. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నిన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో నుండా నేను స్టెఫెను వలె ఆత్మ జ్ఞానముతో మాట్లాడేదన్. నీవు నాలో నుండా నేను స్టెఫెను వలె ఆత్మ జ్ఞానముతో మాట్లాడేదన్. దేవదూతల రూపములో మారిపోదును, దేవదూతల రూపములో మారిపోదును, దేవదూతల రూపం. అందరము కలిసి. దేవదూతల రూపము మారిపోదును. ఎన్నో ఘనమైన కార్యములు చేయగలము, ఎన్నో ఘనమైన కార్యములు చేయగలము, ఎన్నో ఘనమైన కార్యములు చేయగలము, ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను. గొల్యాతును పడగొట్టి జయముందేదన్, గొల్యాతును పడగొట్టి జయముందేదన్, గొల్యాతును పడగొట్టి జయముందేదన్. అభిషేకమా, ఆత్మాభిషేకమా,
నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అవును ప్రవ్వా, ఇక్కడున్న వాళ్ళు నీ ఆత్మకు నిలయముగా మారాలి ప్రవ్వా. ఎన్నో ఆత్మలు మా పైన రాజ్యం వెళుతూ ఉండగా నీ పరిశుద్ధాత్మ శక్తికి మేము నిలయముగా మారాలి ప్రవ్వా. ప్రతి ఒక్క కంచె దిగిపోవునుగాక, ప్రతి ఒక్క ఎదురు గోడ పడిపోవునుగాక. మేము నీ ఆత్మ, పరిశుద్ధాత్మ, పవిత్రమైన ఆత్మకు దేవాలయముగా మేము మార్చబడుదుముగాక. ఇక్కడున్న వారు ప్రభు ఏ పరిస్థితిలో ఉన్నా కానీ ఆ పరిస్థితుల పైన జయము రావాలి. మాటలు తడబడుతున్నాయా? స్టెఫెను మాట్లాడే ధైర్యము మాకు కావాలి ప్రవ్వా. అయ్యో మేము యుద్ధంలో ఓడిపోతున్నామా? దావీదు వలె గొల్యాతును పడగొట్టే యుద్ధ వీరత్వము మాకు కావాలి ప్రవ్వా. అది నీ ద్వారానే మాకు సాధ్యమవుతుంది. కనికరము చూపండి. కొంచెం మేమందరము ఆరాధన పూర్వకంగా ప్రేమించదము. యేసు రాజా, నిన్నే నేను ప్రేమిస్తానయ్యా, నా ప్రాణమంత వరకు నిన్నే ప్రేమిస్తానయ్యా. కలిసి ఆరాధన చేద్దాము. కలిసి ఆరాధన చేస్తూ దేవుణ్ణి ఘనపరుద్దాం. ఆయన సన్నిధిని మనం అనుభవిద్దాం. థ్యాంక్ యూ లార్డ్. అందరము కూడా ఆరాధనలో అటు ఇటు మనస్సు నిలుపుకోవద్దు, దేవుని పైన ధ్యానము చేద్దాం. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. అందరము చెప్తాం. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా, 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 ప్రేమించేదా. ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు, ప్రాణమున్నంత వరకు. అందరము కలిసి నీ మట్టిలో చేరే వరకు, ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు ఆరాధించేదా యేసు రాజా. అందరము కలిసి నిన్నే ఆరాధించేదా, ఆరాధించేదా యేసు రాజా, నిన్నే ఆరాధించేదా, 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 ఆరాధించేదా. నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు, ప్రాణమున్నంత వరకు, నీ మధ్యలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా. ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా. ప్రార్థించేదా, 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 ప్రార్థించేదా. నా ప్రాణమున్నంత వరకు. అందరము కలిసి దేవుని స్తుతిద్దాం. చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు
రాజా నిన్నే సేవించేదా సేవించేదా యేసు రాజా నిన్నే సేవించేదా 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 నా ప్రాణమున్నంత వరకు అందరము కలిసి నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణ ఒక స్వరముతో ఒక ఆత్మతో దేవుని కార్యములు పొందులాగున కలిసి ఆరాధన చేద్దామా నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు జీవించేదా యేసు రాజా నీకై జీవించేదా జీవించేదా యేసు రాజా నీకై జీవించేదా మరొకసారి అందరము చెప్తామా జీవించేదా యేసు రాజా నీకై జీవించేదా జీవించేదా యేసు రాజా నీకై జీవించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు అయ్యా నీ కార్యములు జరిగించయ్యా ఆపొద్దు దేవుని స్తుతించడం మానొద్దు దేవుని స్తుతించడంలో మనం అలసిపోకూడదు దేవుని కార్యములు పొందాలంటే మన స్తుతుల మధ్య దేవుని దింపాలి మన స్తుతుల పైన దేవుని ఆశీర్వాదాలు ఇలాగున దేవుని సన్నిధిలో ఆడుతామా నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపై తిరిగి రమ్మయ్యా అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపై తిరిగి రమ్మయ్యా అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపై తిరిగి రమ్మయ్యా అభిషేకమా ఆత్మాభిషేకమా మమ్ము దీవింప నాపై తిరిగి రమ్మయ్యా అభిషేకమా ఆత్మాభిషేకమా మమ్ము దీవింప నాపై తిరిగి రమ్మయ్యా అభిషేకమా ఆత్మాభిషేకం అడుగుదామా పరిశుద్ధాత్మదేవా నన్ను అభిషేకించుకోవా పరిశుద్ధాత్మదేవా నా పైకి దిగి రమ్మయ్యా పరిశుద్ధాత్మదేవా నీ కార్యములు నాలో జరిగించుకోవా పరిశుద్ధాత్మదేవా అలసిపోయినట్టున్నాను ప్రభా ఓడిపోయినట్టున్నాను ప్రభా ఈ రోజు నాకు జయము రావాలి ఈ రోజు నేను జయము పొందుకోవాలి అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరా అందరం అడుగుదాం అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా నీవు నాలో నుండా నేను దయమే లేదు నేను దావీదు వలెనుందును నీవు నాలో నుండా నాకు భయమే లేదు నేను దావీదు వలెనుందును గొల్యాతును పడగొట్టి జయముందెదను గొల్యాతును పడగొట్టి జయముందెదను గొల్యాతును పడగొట్టి జయముందెదను
గొల్యాతును పడగొట్టి జయముందెదను. ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను, ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను, ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను, ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. ప్రభువా, మేము ఓడిపోని వారము ప్రభువా, మేము నీ రాజ్య వారసులము ప్రభువా. ఈ లోక సంబంధులము కానే కాదు, ఈ లోకము మా పైన అధికారం ఉండడానికి వీల్లేదు. ఈ లోకములో ఉన్న తండ్రి అన్యాయము కావచ్చు, ఈ లోకములో ఉన్న వ్యర్థమైనవి ఏమైనా కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, మా పైన అధికారము ఉండడానికి వీల్లేదు. మా జీవితాల్లో ఎన్ని పరిస్థితులు ఉన్నా ఇదిగో గొల్యాతును దావీదు ఓడించినట్లు మేము ఓడిస్తాం ప్రభువా. మా పైకి నీ అభిషేకాన్ని దింపు. ఇక్కడున్న ఎవ్వరు తండ్రి తక్కువ కాదు ప్రభువా. ఇక్కడున్న ఒక్కొక్కరు ప్రభువా నీ కొరకు దావీదు వలె మార్చబడుదురుగాక. ఇక్కడున్న ఒక్కొక్కరు ప్రభువా నీ కొరకు ఘనమైన సైన్యము గొగ్గుదురుగాక. దేవుని కుమారులు, దేవుని వారసులు ఎవరి కొరకు సృష్టి తండ్రి నాయనా ఆశతో ఎదురు చూస్తుందో ఆ నీ ప్రియ వారసులు ఇక్కడి నుంచి లేవపడుదురుగాక. ఓ రహతురమ సింగేరా హతురా లెబ్రోషికేరా హత్రేకేలా హత్రమాక. ఒక నిమిషం ప్రార్థన చేద్దామా? ఏం అడగొద్దు, కేవలం నా పైన అభిషేకం ఇవ్వు ప్రభువా. ఒకే ఒక ప్రార్థన, అనాయింట్ మీ లార్డ్. ఆ అభిషేకమే మోషేను మార్చింది, ఆ అభిషేకమే దావీదును మార్చింది, ఆ అభిషేకమే దానియేలును దేవుని ఆత్మ కలిగిన వాడు అని సాక్ష్యం ఇచ్చేటట్లు చేసింది. అదే ఆత్మ అభిషేకము నీలో నాలో ఉంటే నా ప్రత్యేకతను లోకము గుర్తిస్తూ ఉంటుంది. అడుగుదామా? లార్డ్ అనాయింట్ మీ. ఆర్ సెకెరహత్రమా. ద స్పిరిట్ ఆఫ్ ద గాడ్ ఇస్ మూవింగ్. వెన్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఇస్ మూవింగ్, డోంట్ బి సైలెంట్, డోంట్ బి సైలెంట్. అట్రాక్ట్. దేవుని యొక్క ఆత్మను ఆకర్షించు, దేవుని యొక్క ఆత్మను ఆకర్షించు. ఏ ఆలోచన పెట్టుకోవద్దు, ఒకే ఒక ఆలోచన, ఐ వాంట్ టు బి అనాయింటెడ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఐ వాంట్ టు బి అనాయింటెడ్. యేసయ్యా చెప్పవు కదా యేసయ్యా, అడిగితే నీ ఆత్మనిస్తానంటున్నావు కదా యేసయ్యా. నేను అడుగుతున్నా, మేము అడుగుతున్నాం, మా పైన నీ అగ్ని జ్వాల, అగ్ని నాలుకలు దిగి వచ్చినట్లుగా కార్యము చేయండి. మా పైన నీ అభిషేకము దిగి వచ్చినట్లుగా కార్యము చేయండి. ఇంకెంత కాలం మేము ఓడిపోతాం ప్రవ్వా? ఇంకెంత కాలము ప్రవ్వా మందకొడిగా ఉంటాం ప్రవ్వా? ఇదిగో తండ్రి, రెక్కలు కలిగిన పక్షి రాజు వలె మేము పైకి ఎగరాలి ప్రవ్వా. రెక్కలు కలిగిన పక్షి రాజు వలె నూతనమైన యవ్వన జీవితాన్ని మేము పొందుకోవాలి ప్రవ్వా. ప్రార్థన చేద్దాం. తెరే హల్ద్రి బషకేతోరా హల్ద్రి బహకత. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. సకేరా ప్రోసెల బషకత హత్రి బషకేరా ప్రోహతిరా. స్తుతి స్తోత్రం స్తోత్రం. అందరూ ఏకీభవిద్దాం. ఎవరు సైలెంట్ గా ఉండొద్దు. పరిశుద్ధడానికి స్తోత్రములు స్తోత్రం, స్తోత్రం. దేవా, ఇంతవరకు ప్రభువా నీ ఆత్మ సంచారమును ప్రభువా ఈ స్థలములో ఉంచినందుకు నీకు వందనములు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా నాయన, ఈ ఆరాధన ద్వారా ప్రభువా మా యొక్క హృదయములను తెరిచిన దేవా నీకు స్తోత్రములు ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా ప్రభువా. అవును తండ్రి దేవా, నీ ఆత్మ శక్తితో ప్రభువా ఇదిగో దావీదు చేసినటువంటి కార్యమును మాట్లాడుచున్నామయ్యా ప్రభువా. అవును తండ్రి, మా జీవితంలో ప్రభువా గొలియాతు లాంటి వారు ఎంతో మంది ఉన్నారు ప్రభువా. ఇదిగో తండ్రి, దావీదు జయించిన అనుభవాన్ని ప్రభువా ఈ రోజు నీ ఆత్మాభిషేకం పొందాలి ప్రభువా. మేము పొందుకోవడానికి యేసు నామములో మాకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా ప్రభువా. ఇప్పుడే ప్రభువా ఇదిగో తండ్రి, నీ ఆత్మ శక్తిని ప్రభువా మేము పొందుకున్నట్టుగా నీ కృప దయచేయండి అయ్యా ప్రభువా. అలాగే స్టెప్పును వలె నీ ఆత్మ జ్ఞానముతో ప్రభువా మేము నింపబడటానికి నీ కృప దయచేయండి అయ్యా ప్రభువా. యేసయ్యా, మేము మౌనముగా ఉండటానికి కాదయ్యా ప్రభువా. ఇదిగో తండ్రి, మా నోరుని తెరిచిన దేవానికి స్తోత్రములు ప్రభువా. నీ ఆత్మతో నింపబడి ప్రభువా ఇదిగో తండ్రి, నీ శక్తితో చేయవలసిన ప్రభువా ఇదిగో నీ ఆత్మ శక్తి ద్వారా ప్రభువా ఇంకా అనేక మర్మాలు మేము తెలుసుకోవటానికి ప్రభువా నీ కృప దయచేయండి అయ్యా. ప్రార్థన ద్వారా పొందుకోవలసిన విజయాన్ని ప్రభువా నీ ఆత్మ శక్తి ద్వారా ఇదిగో ఉచ్చరింప సఖ్యము కాని మూలికతో ప్రభువా నీ సన్నిధిలో మొరపెట్టే శక్తిని దయచేయండి అయ్యా ప్రభువా. ఇప్పుడే మా నాలుకను తెరవండి అయ్యా ప్రభువా. మేము
మేము మౌనముగా ఉండటానికి కాదయ్యా మీరు మమ్మల్ని పిలుచుకున్నదయ్యా ప్రభువా. ఈ రోజు దావీదు పొందుకున్న జయమును ప్రభువా మేము చూడటానికి ప్రభువా, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనములు ప్రభువా. యేసయ్యా, దావీదు ఓడిపోలేదయ్యా ప్రభువా. దేవా, మేము మా జీవితాల్లో ప్రభువా అనారోగ్య పరిస్థితిలో కానీ ప్రభువా, కుటుంబ పరిస్థితిలో కానీ ప్రభువా, లోకములో కానీ ప్రభువా ఎక్కడ ఓడిపోవటానికి వీల్లేదయ్యా. ఈ రోజు ప్రభువా దావీదు వలె ఇదిగో భయపడటానికి వీల్లేదయ్యా. ఒకవేళ మేము చిన్నవారం అయి ఉండొచ్చు ప్రభువా, దేవా మేము బలహీనలమై ఉండొచ్చు ప్రభువా, కానీ దావీదు నిలబెట్టిన దేవా ఈ రోజు మా జీవితాన్ని నిలబెట్టు ప్రభువా. ఏదైతే మేము జయించలేని స్థితిలో ఉన్నామో ప్రభువా, ఈ రోజు ప్రభువా నీ ఆత్మశక్తితో ప్రభువా, యేసయ్య నీ ఆత్మశక్తితో ప్రభువా మేము జయించగలగటానికి నీ కృప దయచేయండి అయ్యా ప్రభువా. ఇదిగో తండ్రి, ఒకవేళ చల్లారిపోయిన స్థితిలో ఉన్నామేమో ప్రభువా, ఇదిగో తండ్రి దేవా ఇప్పుడే ప్రభువా ఏ యొక్కనైనా సహవాసాన్ని బట్టి ప్రభువా ఇదిగో మేము నీ ఆత్మశక్తిని కోల్పోయామో మాకు తెలియదు ప్రభువా, ఏ క్రియల ద్వారా నీ ఆత్మశక్తిని కోల్పోయామో మాకు తెలియదయ్యా. కానీ ఈ రోజు దావీదు పొందుకున్న ఆత్మశక్తిని మేము పొందుకోవటానికి ప్రభువా, ప్రతి పరిస్థితి నుండి ప్రభువా మేము విడిపింపబడి ప్రభువా యేసు నామముల జయమును పొందుకుని ప్రభువా మేము వెళ్ళటానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా ప్రభువా. అలాగే తండ్రి, నీ దాసుడు నిలబడుచుండగా ప్రభువా ఇంకా ప్రభువా నీవు ఏ వాక్యము ద్వారా ప్రభువా మమ్మల్ని బలపరచాలని ఆశపడుతున్నావో ప్రభువా, ఆ వాక్యమును వినుటకు ప్రభువా మా చెవులను తెరవమని ప్రభువా, మా హృదయమును తెరవమని ప్రార్థన చేస్తున్నానయ్యా ప్రభువా. హృదయ రహస్యములు ఎరిగిన దేవా, ఈ హృదయమును ప్రభువా నీకు ఇష్టమైన మంచి నేలగా మార్చుకున్నట్టుగా ప్రభువా నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ ప్రభువా మా హృదయమును మీ చేతికి అప్పగించుకుంటూ ప్రభువా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరము కూర్చుందాం, దయచేసి అందరము కూర్చుందాం. ఓ సర్దుకోనండి, మంచిగా ముందుకు జరిగి కూర్చోండి. వండర్ఫుల్ జీసస్, వండర్ఫుల్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని యొక్క బలమైన ఆరాధన మన మధ్య జరుగుతూ ఉన్నది. దయచేసి ఆరాధనలో ఇన్వాల్వ్ అవడానికి ప్రయత్నం చేయండి. కొంత మరి క్రొత్తగా అనిపించవచ్చేమో కొంతమందికి ఏదన్నా ఇదేంటి ఎలా ఉన్నది అనుకోవచ్చేమో. దయచేసి ఒక మాట అర్థం చేసుకోనండి, మనం రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చాం. చాలా బ్యాక్గ్రౌండ్స్లో చాలా డిసిప్లైన్గా మాట కూడా బయటకు రాదు. నేను కొన్ని సర్వీసెస్ చూస్తూ ఉంటాను కదా, ఏదో ఎవరిని విమర్శించడం అని కాదు, కానీ పైన ఉన్న వాళ్ళు పాడుకుంటూ వెళ్ళిపోతారు, కింద ఉన్న వాళ్ళు వినుకుంటూ వెళ్ళిపోతారు, పాడరు కూడాను, వింటారు అంతే. దయచేసి దేవుని సన్నిధిలో ఎవరు శ్రోతలు కాదు, మనము ఆడియన్స్ కాదు. ఇక్కడ ఏమి టాలెంట్ షోలు, స్టేజ్ షోలు జరగట్లేదు. మనమందరము కూడా అన్నిటిలో ఇన్వాల్వ్ అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎరికో గోడలను పడగొట్టింది ఎవరు చెప్పు? మోషే ఊదాడా? ఎవరు ఊదారు? ఇజ్రాయేలీలో అందరూ కూడా, చిన్నవాడు చిన్న బోర పట్టుకుంటే పెద్దవాడు పెద్ద బోర పట్టుకుని వాళ్ళకి ఇవ్వబడిన అభిషేకాన్ని బట్టి వాళ్ళు ఊదుతూ ఉన్నారు. సంఘము ఎప్పుడూ కూడా అందరి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. దయచేసి నా స్వరం బాగోదండి, నేను సరిగ్గా పాడనండి, అవసరత లేదు. నీ హృదయం ఇప్పి పాడితే నీ స్వరాన్ని ఆయనే సరిచేస్తాడు. హల్లెలూయా. బలము మనది కాదు, అభిషేకము మంది కాదు, శక్తి మంది కాదు, అన్నీ కూడా ఆయనవే. ఆయన ఇస్తే మనం వాడబడతామంతే. సమస్త మహిమ ఆయనకే కలుగునుగాక. అతి త్వరలో దేవుడు ప్రతి ఒక్కరిని మన పరిచర్యలో నుంచి చాలామందిని అభిషేకించబోతున్నాడు. దయచేసి మీ అభిషేకపు సమయం కోసం సిద్ధపడండి, ప్రార్థన చేసుకోండి. అది ఏ గడి అయినా కావచ్చు, అనుకోకుండానే దేవుడు అభిషేకము అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మంచిది. దేవుడు మరి ఒక్కొక్కరిని ఒక్కో రీతిగా రక్షిస్తాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పిలుపు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాడబడుతూ ఉంటారు. ఏదేమైనా దయచేసి దేవుడు ఇస్తున్న పిలుపులకు మనం లోబడతా ఉండాలి. ఇంకొక మాట చెప్తున్నా, మరి అమ్మగారికి మరి అనేకమైన దర్శనాలు వచ్చినాయి, మాకు కూడా దర్శనాలు రావాలండి అనుకోకండి. ఎప్పుడైనా వాక్యమే బేస్,
వాక్యానికి మించిన బేస్ లేదు. ఓకేనా? దర్శనాలు దేవుడు అవసరతను బట్టి రిలీజ్ చేస్తూ ఉంటాడు. మన జీవితం ఎప్పుడూ కూడా వాక్యపు బేస్ మీదే కట్టుకోవాలి. ఓకే, మరి సహోదరి యొక్క పరిచర్య, మరి దేవుడు అనేకమైన ప్రాంతాల్లో సహోదరిని వాడుకున్నట్లుగా, మరి ఒక్క నిమిషం అందరము ప్రార్థన చేద్దామా? పరిశుద్ధాత్మ తండ్రి, మీకు స్తోత్రాలు. సహోదరిని ఈరోజు మా మధ్యలోనికి నడిపించారు. అనేకమైన పరిస్థితులు, అనేకమైన అపాయకరమైన దినములు, అనేక మరణాలు చూశారు. అయినప్పటికీ అవన్నీ దాటింపచేసి ఈ దినము ప్రభువా మీ కొరకు నిలబడటానికి కృపను చూపారు. మరి ఆవిడ యొక్క పరిచర్య తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్నట్లుగా విని ఉన్నాం. ఆ పరిచర్యను బహుగా దీవించండి, అనేక మందికి బలపరిచే విధంగా వాడుకొనమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఒక్కసారి గట్టిగా చెప్దామా? హల్లెలూయా. మంచిది, వాక్యంలోనికి వెళ్దాం. ఈ దినము దేవుడిచ్చిన మాటను శ్రద్ధగా విందాం. మనమందరము కూడా బైబిల్ తెరిచి 1 కొరింథీయులకు రాసిన పత్రిక, త్వరితంగా మనకు సమయం చాలా అయింది కదా, త్వరితంగా మనం ప్రార్థనలు కూడా చేయాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. 2వ అధ్యాయం 12వ వచనం. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మీ సమయాన్ని మీకు అప్పగిస్తా ఉన్నాను. మా ప్రియులు అందరితో మాతో మాట్లాడండి ప్రభువా. మనుష్యుడు మాట్లాడినట్టు కాదు, నీవే మాతో మాట్లాడండి ప్రభువా. ఈ సమయాన్ని మీకు అప్పగిస్తూ ఉంటుండగా నన్ను నేను తగ్గిస్తూ నీ నామాన్ని ఘనపరుస్తూ ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ ఒక ఆత్మ మనకు కనబడతా ఉన్నది. ఏమని చెప్తుంది అంటే, మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మను పొంది ఉన్నాము. మనిషి ఎవరు అంటే హీ ఈజ్ ఎన్ హోస్ట్ ఆఫ్ స్పిరిట్స్. మనిషి ఎవరంటే అనేకమైన ఆత్మల యొక్క సమూహం. చాలా జాగ్రత్త వినండి. మనమందరము కూడా ఒకే ఆత్మ కలిగి ఉంటామేమో అనుకుంటాం. ఒకే ఆత్మ ఎప్పుడు కలిగి ఉన్నామో తెలుసా? దేవుడు ఆదామును తయారు చేసినప్పుడు ఒకే ఒక ఆత్మను పెట్టాడు. ఓకే, కానీ రాను రాను మనిషి ఎప్పుడైతే పాపంలోనికి జారిపోతా ఉన్నాడో, మనిషి ఎప్పుడైతే పతనమైపోయాడో, ఈ మనిషిని ఎన్ని క్యాప్చర్ చేసినాయో తెలుసా? హోస్ట్ ఆఫ్ స్పిరిట్స్, అంటే అనేకమైన ఆత్మలు. అందుకే గెరాసీనుల దేశంలోకి వెళ్ళినప్పుడు నీవెవరు అంటే, మేము అనేకులము కాబట్టి నా పేరు సేన అంటది. ఒక ఫ్లెష్ అంటే ఒక శరీరము యొక్క తత్వం ఏంటో తెలుసా? ఒక శరీరం యొక్క తత్వం ఏంటంటే ఇట్ కెన్ హోస్ట్ మల్టిపుల్ స్పిరిట్స్. అనేకమైన ఆత్మలను శరీరము దాచుకుంటా ఉండగలదు. ఆత్మకు శరీరం ఉండదు. చాలా జాగ్రత్తగా వినండి. శరీరము, ఆత్మ, మనసు, ఈ మూడు వేరు. ఓకే, శరీరము ఆత్మ యొక్క స్వాధీనంలో ఉండగలదు. ఆత్మ కనబడదు, ఆత్మ వినపడదు, ఆత్మ మన కంటికి ఏమీ కనపడదు. కానీ ఆత్మ ఏదన్నా కార్యము చేయాలంటే ఆత్మకి ఏం కావాలో తెలుసా? శరీరము కావాలి. ఏం కావాలండి? శరీరము కావాలి. శరీరములో ఒక ఆత్మ కాదు, ఎన్ని ఆత్మలైనా మోయగలిగిన కెపాసిటీ ఉన్నది. మీకు మాట చెప్పనా? పరిశుద్ధాత్మ దేవుడు పని చేయాలంటే కూడా ఆయనకి శరీరం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఆయన తనంతట తాను రెస్ట్రిక్ట్ చేసుకున్నాడు. ఏమనో తెలుసా? నేను భూమిపైకి వచ్చి కార్యము చేయాలంటే నేను మనుష్యుని సహాయము ఖచ్చితంగా తీసుకోవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు రావాలన్నా కానీ పరిశుద్ధాత్మ దేవునికి ఎవరు కావాల్సి వచ్చిందో తెలుసా? మరియా కావాల్సి వచ్చింది. ఓకే, సో మనిషి అనేకమైన ఆత్మకు నిలయము. ఓకే, అన్ని ఆత్మలు మంచి ఆత్మలు కాదు. చాలా జాగ్రత్తగా ఉంది. అన్ని ఆత్మలు దేవుని సంబంధమైన ఆత్మలు కాదు, అన్ని ఆత్మలు మంచి ఆత్మలు ఉండదు. అందుకే భక్తుడు ఒక మాట అంటాడు. ఒక్కసారి మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి అవునో కాదో
పరీక్షించుడి. చాలా జాగ్రత్తగా వినండి. మనం చాలా మట్టుకు ఏం చేస్తామో తెలుసా, చాలా మట్టుకు గ్రాంటెడ్గా తీసుకుంటాం. చాలా మట్టుకు ఏం చేస్తామో తెలుసా, అవునులే నేను ప్రార్థన చేస్తానంటే నాలో పరిశుద్ధాత్మ దేవుడు, గ్రాంటెడ్గా తీసేసుకుంటాం. దయచేసి గ్రాంటెడ్గా తీసుకోవద్దు. మనలో ఉన్నవన్నీ కూడా దేవుని సంబంధమైన ఆత్మలు కాదు. ఇక్కడ భక్తుడు క్లియర్గా చెప్తున్నాడు, ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకొనిడి. పరీక్షించి తెలుసుకోవటం బాధ్యత ఎవరి మీద పెట్టాడు దేవుడు? మన మీదే పెట్టాడు. అంటే మనము పీరియాడికల్గా, మనము ఫ్రీక్వెంట్గా ఏం చేయాలో తెలుసా, నిజంగా నాలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడా, నిజంగా నేను దేవుని సంబంధమైన వాడుగా ఉన్నానా, లేకపోతే వేరే ఆత్మకు నిలయముగా మారిపోయానా? మనం అందరూ ఏం చేయాలో తెలుసా, పీరియాడికల్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. మాటలు కూడా మనం ఏం చేయాలో తెలుసా, చెక్ చేసుకోండి. ఎందుకంటే భక్తుడే చెప్తున్నాడు, వాక్యమే చెప్తా ఉంది, మీలో ఉన్న ఆత్మను మీరేం చేయాలో తెలుసా, పరీక్షించుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా, చాలా జాగ్రత్తగా వినండి. ఆత్మలు ఎలా ఉంటాయో తెలుసా, కొన్ని ఆత్మలు మనలను స్వాధీనపరుచుకుంటాయి, కొన్ని ఆత్మలు మనలను ప్రభావితం చేస్తాయి, కొన్ని ఆత్మలు మనలను ఎంకరేజ్ చేస్తాయి, కొన్ని ఆత్మలు మనల్ని ఏం చేస్తాయో తెలుసా, నిరుత్సాహపరుస్తాయి. చాలా జాగ్రత్తగానండి. అన్ని ఆత్మలు కూడా దేవుని సంబంధమైనవి కాదు. మరైతే మీకు డౌట్ అవ్వచ్చు, నేను రక్షణ పొందాను, పరిశుద్ధాత్మ దేవుని నామములో బాప్తిస్మం పొందాను, మరి అయితే నాలో కూడా మరి మిగతా ఆత్మలన్నీ ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకో తెలుసా, మనం లోకములో ఉన్నంతసేపు కూడా మనకు తెలియకుండా అనేకమైన వ్యర్థమైన కార్యాల్లో చేతులు పెడతా ఉంటాం. ఎప్పుడైతే మనము ఒక వేరే ఒక ఆత్మకు మన పైన మనలోనికి వచ్చే అవకాశం ఇస్తామో ఆ అవకాశాన్ని ఏది కూడా ఉపయోగించుకుంటాం మానదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏమంటారో తెలుసా, మీరు ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఊడ్చి క్లియర్ చేసిన తర్వాత మరీ చెడ్డవైన 7 ఆత్మలు వచ్చి అందులో నిలయము చేస్తాయి. అయితే చాలా జాగ్రత్త వినండి, ఇందులో పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి వాడో తెలుసా, ఆయన స్వాధీనపరచుకోడు. ఆయన ఏం చేస్తారో తెలుసా, ఆయన మనలను బలపరిచేవాడు, మనలను ఆయన కార్యము చేసేవాడుగా తయారు చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. మిగతా ఆత్మలన్నీ ఎలాగుంటాయో తెలుసా, మనలను ప్రభావితం చేస్తాయి, మనలను ఫోర్స్ చేస్తాయి. కొన్ని దెయ్యపు ఆత్మలైతే మనలను స్వాధీనపరుచుకుంటాయి. మనం ఏం చేస్తామో మనకు తెలియకుండా జరుగుతూ ఉంటాయి. అయితే ఈరోజు అన్నిటి గురించి చెప్పను కానీ దేవుడు ఒక ఆత్మ గురించి ప్రత్యేకంగా చెబుతా ఉన్నాడు. ఇందాక చదివిన 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఏం ఆత్మ కనబడుతుందో తెలుసా, లౌకిక ఆత్మ, లేకపోతే దాన్ని ఇంకో భాషలో చెప్పాలంటే లోక ఆత్మ. ఒకసారి ఇంగ్లీష్లో ఏమనుంటుంది చూడు, ఫర్ we have received God's spirit, not the world spirit, not the world spirit. లోకపు సంబంధించిన ఆత్మ కాదు. అంటే దేవుని ఆత్మ ఎలాగున్నదో అలాగే ఈ లోకములో పనిచేసే ఒక ఆత్మ కూడా ఉన్నది. చాలా జాగ్రత్తగా అండి, ఈ లోకములో పనిచేసే ఆత్మ కూడా ఉంటుంది. ఈ లోకపు సంబంధమైన ఆత్మ ఏం చేస్తుందో తెలుసా, ఇందాక ఒక మాట చదవండి, మనము లౌకిక ఆత్మను కాక దాని మొదటి నుంచి చదివితే, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనకు లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్న. అక్కడ క్లియర్గా ఏమని రాస్తాడో తెలుసా, దేవుని సంబంధమైన విషయాలు తెలుసుకోవటానికి దేవుడు మనకు దేవుని ఆత్మను ఇచ్చాడు. అంటే లోకాత్మ ఏం చేస్తుంది, దేవుని సంబంధమైన విషయాలను మరుగు చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి, దేవుని సంబంధమైన విషయాలు మనం గ్రహించగలుగుతున్నాం, దేవుని సంబంధమైన విషయాలు అక్కడ వాక్యం చెప్తుంటే మనకు అర్థమవుతుంది. లేకపోతే దేవుని సంబంధమైన విషయాలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనకు అర్థమవుతుందంటే మనలో ఏ ఆత్మ పనిచేస్తున్నట్టు, పరిశుద్ధాత్మ పనిచేస్తుంది. చాలా మట్టుకు మనం ఏం చేస్తామో తెలుసా, వాక్యం చదువుతున్నామండి నాకు అర్థం కావట్లేదండి, అయ్యగారు మీరు చెప్తున్నారు వాక్యం నాకు అర్థం కావట్లేదండి అంటే ఏమాత్మ పనిచేస్తున్నట్లు, లౌకిక ఆత్మ. చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకో తెలుసా, మనిషి ఇక్కడే కూర్చుంటాం కానీ మన మనసులు ఎక్కడ ఉంటాయి,
అప్పుడు అవతలాడు బల్లగుద్ది డ్యాన్స్ వేసి ఎన్ని రకాలుగా చెప్పినా కానీ మనకేమీ అర్థమవుదంట. ఎందుకో తెలుసా? మనల్ని ఏం క్యాప్చర్ చేసిందప్పుడు? వేరొక ఆత్మ. ఏ ఆత్మ? దేవుని సంగతులను మరుగ చేసే ఆత్మ. చాలా జాగ్రత్తగానండి. ఈ ఆత్మ అత్యంత ప్రభావభరితమైన ఆత్మ. అందుకే దేవుడు పరిశుద్ధ గ్రంథములో దాని గురించి రాయిపించండి. ఏం ఆత్మ ఒకసారి చెప్పండి మనము? లౌకిక ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ ద వరల్డ్. ఈ లౌకిక ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? మొట్టమొదటిగా దేవుని దగ్గర నుంచి మనల్ని దూరము చేస్తుంది. ఈ లౌకిక ఆత్మకు మూడు కార్యాలు చేస్తుంది. ఆ మూడిటిని మీకు ఈరోజు ధ్యానం చేసి దాని నుంచి మనం ఎలా బయటికి రావాలి చెప్పి నేను ముగిస్తూ ఉంటాను. ఓకేనా? త్వరితంగా చూస్తూ ఉందాం. మొదటిగా ఈ యొక్క లోకపు ఆత్మ ఏం చేస్తుందండి? ఈ లోకపు ఆత్మ నాలో వచ్చిందా లేదా, నిజంగా నాలో లోకపు ఆత్మ ఉన్నదా లేదా తెలుసుకోవాలంటే 3 టెస్టులు చేసుకోవాలి. ఏంటా టెస్టులు తెలుసా? ఎందుకు టెస్టులు చేసుకోవాలండి? ఇందాక వాక్యంలో ఏమనుంది? మీలో ఉన్న ఆత్మను మీరేం చేయాలి? పరీక్షించుకోవాలి. కాబట్టి 3 టెస్టులు చేసుకోవాలి. ఈ లౌకిక ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? మొట్టమొదటిగా మోసం చేస్తుంది. ఏంటండి? మొట్టమొదటిగా మోసం చేస్తుంది. రెండవదిగా ఏం చేస్తుందో తెలుసా? రెండవదిగా ఆకర్షిస్తుంది. ఏంటండి? ఆకర్షిస్తుంది. మూడవదిగా ఏం చేస్తుందో తెలుసా? మూడవదిగా మనలను శోధనలో పడవేస్తుంది. మొట్టమొదటిగా మోసం చేస్తుంది, రెండవదిగా ఆకర్షిస్తుంది, మూడవదిగా శోధనలో పడవేస్తుంది. మొట్టమొదటి దాని గురించి మనం నేర్చుకుందాం. ఒక్కసారి ప్రసంగి రాసిన గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం. ప్రసంగి 3:16. మరియు లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు న్యాయముండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను. ఎక్కడ కనబడుతుంది అది? మొదటి మాట ఏమంటుందో తెలుసా? లోకమునందు. ఏం కనబడుతుందండి? లోకమునందు నాకేం కనబడుతుందో తెలుసా? భక్తుడు చెప్తా ఉన్నాడు, లోకములో నాకు చాలా వ్యత్యాసం కనబడతా ఉంది. ఏంటా వ్యత్యాసము తెలుసా? న్యాయం ఉండాల్సిన చోట న్యాయం ఉండట్లేదు, ధర్మం ఉండాల్సిన చోట ధర్మం ఉండట్లేదు, ధర్మం లేకపోయింది. అసలు ప్రాబ్లం ఏంటో తెలుసా? న్యాయం ఉండాల్సిన చోట అన్యాయం వచ్చేసింది, ధర్మం ఉండాల్సిన చోట అధర్మం పనిచేస్తూ ఉన్నది. ప్రస్తుతం లోకంలో ఏం జరుగుతుందో తెలుసా? న్యాయమైనది అన్యాయమైపోయింది, అన్యాయమైపోయింది ఏమైపోయిందో తెలుసా? న్యాయం అయిపోయింది. మీకు ఒకటి తెలుసా? ఇప్పుడు పాపం చేస్తున్న వారెవరు కూడా వాళ్ళు పాపం చేస్తున్నామనరు, నేను పాపం చేయట్లేదనే అంటారు. కారణం ఏంటో తెలుసా? పాపముగా కనబడకుండా లోకపు ఆత్మ ఏం చేసిందో తెలుసా? మనుష్యులను మోసం చేయటం ప్రారంభించింది. హల్లెలూయా. చాలా జాగ్రత్తగానండి. అన్యాయం ఇప్పుడు ఏమైపోయిందో తెలుసా? న్యాయం అయిపోయింది. అమ్మా, పూర్వకాలంలో 30 సంవత్సరాల ముందు పెళ్ళి కాకుండా ఎవరైనా మగవారు ఆడవారు కలిసి ఉంటారా? పెళ్ళి కాకుండా కలిసి ఉంటే ఏమంటారు? వాళ్ళని బయటికి గెండేస్తారా ఊర్లో నుంచి? ఇప్పుడు కో లివింగ్ అనేది ఏమైపోయింది? ఫ్యాషన్. మీరు హైదరాబాద్లోనే ఉన్నాయి, ఎక్కడికో వెళ్ళవసరంలే. ఇక్కడే మన నిజాంపేటలో కూడా ఉన్నాయి కో లివింగ్ హాస్టల్స్. ఏమైపోయినాయి తెలుసా? పబ్లిక్గా పెద్ద పెద్ద బోర్డులు పెడుతున్నారు. ఏమని? కో లివింగ్. అంటే న్యాయం ఏమైపోయింది? అన్యాయం అయిపోయింది. అధర్మం ఏమైపోయింది? ధర్మం అయిపోయింది. అమ్మా, లోకపు ఆత్మ ప్రభావితంగా పనిచేసే రోజులు ఇప్పుడు వచ్చేసాయి. చాలా జాగ్రత్తగానండి. ఒకప్పుడు చెప్పుకునే వాళ్ళం, పలానా రోజుల్లో అలా జరుగుతుందేమో, పలానా రోజుల్లో అది జరుగుతుందేమో అనుకున్నాం. కానీ ఎటువంటి రోజులు ఇప్పుడు వచ్చేసినాయో తెలుసా? అన్యాయము ప్రబలమై పెరిగిపోతా ఉన్నది. ఒకరిని నడి రోడ్డు మీద చంపేసినా కానీ డబ్బులుంటే ఏమైపోతుంది చెప్పండి? మాఫియా అయిపోతుంది. మనం అందరికీ తెలుసు కదా, మన పూణేలో జరిగింది యాక్సిడెంట్. తాగేశాడు, చనిపోయారు ఇద్దరు, అందరూ సాక్ష్యం చెప్తున్నారు. కానీ కేసు ఏమైపోయింది? నిలవట్లే, ధనం ముందు నిలవట్లే. చాలా జాగ్రత్తగానండి. అన్యాయము న్యాయంగా మారిపోయింది. మీకు ఒకటి తెలుసా? ఒకప్పుడు సాతాన్ అంటే ఎలా చూసేవారు మనుషులు? భయంకరుడు, దూరంగా ఉండాలి. మీకు ఒకటి తెలుసా? ఇప్పుడు సాతాన్ని ఆరాధన చేస్తున్నారు. మీకు ఒకటి తెలుసా? ఇప్పుడు సాతాను కోసం చర్చిలు కట్టారు. సాటానిక్ వర్షిప్ ఏమైపోయిందో తెలుసా? ఇప్పుడు
ప్రబలిపోతుంది. మీరు అమెరికా లాంటి కంట్రీలకు వెళ్తే మామూలుగా యేసుక్రీస్తు ప్రభువారిని ఎలా ఆరాధన చేస్తున్నారో సాతాను కూడా అలాగే ఆరాధన చేస్తున్నారు. మనం సిలువ పైకి పెడితే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? సిలువను కిందకు పెడుతున్నారు. అంటే న్యాయం ఏమైపోయింది? అన్యాయం అయిపోయింది. ధర్మం ఏమైపోయింది అంటే లోకంలో ఏం ఆత్మ పనిచేస్తుంది? లోకపు ఆత్మ పని చేస్తూ ఉంది. క్రైస్తవులుగా మనం ఏమవ్వాలో తెలుసా? మేల్కొనాలి. అమ్మా మీరు మోసపోతున్నారా? అన్యాయంలో మగ్గిపోతున్నారా? మీ మనస్సులను ఏదో ప్రభావితం చేస్తుందా? మీరు దేవుని మాటలు వినలేకపోతున్నారా? అంటే అర్థం ఏంటో తెలుసా? మనము లోకపు ఆత్మ ప్రభావములో ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒకటి తెలుసా? మోరల్ స్టాండర్డ్స్ మారిపోతాయి. ఏది న్యాయమో ఏది అన్యాయమో తెలీదు. ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు, మనం అబద్ధం ఆడకూడదురా అని చెప్పి పెంచుతాం. అయ్యా మనం మంచిగా ఉండాలిరా అని చెప్పి పెంచుతాం. వాడు 16-17 సంవత్సరాలకు వచ్చేటప్పటికి, వాడు వయసు వచ్చేటప్పటికి ఏమవుతుందో తెలుసా? చట్టాలు మారిపోతున్నాయి. మనం ఏమని చెప్పి పెంచుతామో తెలుసా? అయ్యా అన్యాయం చేయకూడదు, అబద్ధం చేయకూడదు, ఇవన్నీ చేసి చెప్తా ఉంటాం. వాడు 17-20 సంవత్సరాలు వచ్చేటప్పటికి చట్టాలు మారిపోతున్నాయి. చట్టాలు మారిపోయి ఎలాంటి చట్టాలు వచ్చేస్తున్నాయో తెలుసా? న్యాయం అయిపోతుంది. అంటే ఏ లోకం పనిచేస్తుంది? లోకపు ఆత్మ పనిచేస్తుంది. క్రైస్తవులుగా మనం ఏం చేయాలో తెలుసా? నిజంగా మనలో లోకపు ఆత్మ ఉన్నదో లేదో ఒకే ఒక్క పరీక్ష. ఏం చేయాలో తెలుసా? మిమ్మల్ని ఏమైతే ప్రభావం చేస్తుందో, మీరు దేని వెనకాలైతే పడుతున్నారో అది మిమ్మల్ని దేవునికి దగ్గరగా చేస్తుందా, దేవునికి దూరంగా చేస్తుందా? ఓన్లీ సింపుల్ టెస్ట్, ఇంకేం ఎక్కువ టెస్టులు చేయొద్దు. మీరు చేస్తున్న ఉద్యోగం, మీరు చేస్తున్న ప్రయత్నం, మీరు ఉంటున్న కుటుంబం, మీ బిడ్డలు, మీ ఫలానాది, మీ వ్యాపారం, మీరు ఆలోచన చేసేది, మీరు చేసే ప్రయాణం, మీరుంటున్న స్థలం ఏదైనా కావచ్చు, మిమ్మల్ని దేవునికి దగ్గరగా చేస్తుందా, మిమ్మల్ని దేవునికి దూరంగా చేస్తుందా? మీ ఆలోచన, మీ ప్రయత్నం, మీ పరుగు, మీ నడక మిమ్మల్ని దేవునికి దగ్గరగా చేస్తుందా, దేవునికి దూరంగా చేస్తుందా? ఒకే ఒక్క టెస్ట్ చేసుకోనండి. ఒకవేళ మిమ్మల్ని దేవునికి దగ్గరగా చేస్తుందా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక, మీ పైన పరిశుద్ధాత్మ దేవుని ప్రభావం అధికంగా ఉంది. ఒకవేళ ఏదైనా కానీ మిమ్మల్ని దూరంగా చేస్తుందా దేవునికి, మీలో ఏ ఆత్మ పనిచేస్తున్నట్లో తెలుసా? లోకపు ఆత్మ. లౌకిక ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? మోసం చేస్తుంది. దేవుని సన్నిధికి కూడా రానివ్వకుండా చేస్తుంది. చాలా జాగ్రత్తలు. రెండవ దాంట్లోకి వెళ్ళిపోదాం. ఏంటో తెలుసా? రెండవదిగా ఏంటో తెలుసా? ఆకర్షణ. ఈ లోకపు ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? ఆకర్షణ. ఒక వచనం చూడండి. ఆదికాండము 34వ అధ్యాయం. ఆదికాండము 34వ అధ్యాయం మొదటి వచనం. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు యాకోబు పరవాసి, తానుంటున్న ప్రదేశానికి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడో తెలుసా? అక్కడ షెకెము అనే ఊరికి వచ్చాడు. షెకెము అనే ఊరికి క్రొత్తగా వచ్చాడు యాకోబు. ఎవరితోటి? తనకున్న భార్యలు, పిల్లలు అందరినీ పట్టుకుని వచ్చేసాడు. అందరికీ పట్టుకుని వచ్చేస్తే 12 మంది కుమార్తెలు తర్వాత ఒక కుమార్తె కలిగింది. ఎవరు ఆ కుమార్తె పేరు? దీనా. ఇప్పుడు ఊరికి కొత్త, మిగతాదంతా కొత్తదైనప్పుడు ఎక్కడ ఉండాలి? ఇంట్లో ఉండాలి. ఎక్కడికి వెళ్ళింది? కుమార్తెలను చూడటానికి వెళ్ళాల్సిన అవసరం దేనాకేముంది? మీకు ఇంకో మాట చెప్తా. ఇదేంటండి కొత్తగా మాట్లాడుతున్నారు, కొత్తగా ఊరుంటే బయటికి వెళ్ళరా అంటున్నారు. మీకు ఒక మాట చెప్పనా? అక్కడ ఈ వాక్యం ఏమన్నదో తెలుసా? దీనా ఆ దేశపు కుమార్తెలను చూడడానికి వెళ్ళింది. అంటే ఆ దేశపు కుమార్తెలు ఎక్కడున్నారు? ఆ దేశపు కుమార్తెలు ఎక్కడున్నారు? బయట లేరు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు. అంటే ఆ దేశం మంచిదా చెడ్డదా? చెడ్డ దేశములో ఒక కుమార్తె, దేవుని చేత అభిషేకము పొందిన కుమార్తె బయటకు వెళ్ళాలా, ఇంట్లో ఉండాలా? మీకు తెలుసా తర్వాత దీనా పరిస్థితి ఏమైందో? మీరు తర్వాత వాక్యం చదువుకుంటా వెళ్ళండి. బయటకు వెళ్ళకూడని చోట బయటకు వెళ్ళింది, జీవితం నాశనం అయిపోయింది. కారణం ఏంటో తెలుసా?
ఆకర్షణ. ఏంటండి? ఆకర్షణ. లోకం ఏం చేస్తుందో తెలుసా? వెళ్ళకూడని చోటకి వెళ్ళేటట్లు ఆకర్షిస్తుంది. లోకం ఏం చేస్తుందో తెలుసా? చేయకూడని పనులు చేసేటట్లు ఆకర్షిస్తూ ఉంటుంది. దీన దేశపు స్త్రీలను చూడటానికి వెళ్ళిందంటే ఆ దేశపు స్త్రీలే బయటకు రావటానికి భయపడే ప్రాంతం అది. ఆ ప్రాంతములో నోరు మూసుకుని ఇంటికాడ ఉండాలి. అన్నీ కూడా తల్లిదండ్రులకు విధేయత చూపాల్సిన దీన ఏం చేసిందో తెలుసా? అడుగు పెట్టని చోటకి అడుగు పెట్టింది, జీవితం నాశనము చేసుకుంది. మీకు ఇంకో మాట చెప్తాను, మీరేమన్నా ఏంటి లేడీస్ గురించే మాట్లాడుతున్నారని జెంట్స్ గురించి కూడా చెప్తాను. ఇప్పుడు వస్తాను. న్యాయాధిపతులు 14వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతులు 14వ అధ్యాయం 1వ వచనం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకతను చూసాను. చాలా జాతి ఉండి ఎక్కడికి వెళ్ళాడు? తిమ్నాతు అంటే ఎక్కడ? ఫిలిస్తీ దేశములో ఒక ఊరు. ఇజ్రాయేలు దేశములో పుట్టి ఫిలిస్తీన్లు జయించడం కోసమే నాజీరు చేయబడి దేవుని ఆత్మచేత రేపబడుతున్న వ్యక్తి తిమ్నాతుకు వెళ్ళాల్సిన పనేంటి? లేదు, ఏమీ లేదు. ఒకవేళ ఇప్పుడే కనుక సంసోను ఉంటే, సంసోను అసలు ఎందుకు వెళ్ళావయ్యా తిమ్నాతుకు అంటే, తిన్నది నాకేమవలేదో తెలుసా? అరగలేదు. సింపుల్ రీజన్, ఏమీ లేదు. తిన్నది అరగనివ్వకుండా ఏం చేసిందో తెలుసా? లోకము చేసింది. ఈ లోకపు ఆత్మ ఏం చేసిందో తెలుసా? వెళ్ళకూడని ప్రదేశానికి ఏం చేసిందో తెలుసా? ఆకర్షించింది. అంటే ఎక్కడో మాట వింటాడు, ఏదో చెప్పుడు మాటలు వింటారు, పలానా చోట. ఏదైతే వెళ్ళకూడని ప్రదేశంలో సంసోను అడుగు పెట్టాడు. మరి తల్లిదండ్రులు ఏం చేశారు? ఒక్కగానొక్క కొడుకు కదా, లేక పుట్టాడు కదా, అభిషేకపు మాటను ఉన్నాడు కదా, ఏం కాదులే నా కొడుకుకి, నా కొడుకును అభిషేకం దాస్తాది, నా కొడుకును దేవుని ఆత్మ ప్రేరేపిస్తున్నాడు, నా కొడుకు బలవంతుడు అనుకున్నాడు. కానీ ఒక స్త్రీ చేతికి చిక్కిపోయాడు. బలవంతుడే కావచ్చు, అందగాడే కావచ్చు, అన్నిటికన్నా మించి దేవుని అభిషేకమే ఉండొచ్చు. దేవుని అభిషేకం ఉన్నా నీలో పాపం ఉంటే అభిషేకం ఏం చేయదు. చాలా జాగ్రత్త వినండి. మనలో పాపం ఉంటే అభిషేకం కూడా ఏం చేయదు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అభిషేకం లాగేసుకుంటాడు. నీలో పాపం లేనంత వరకే, నీవు పరిశుద్ధుడిగా ఉన్నంత వరకే, నువ్వు దేవుని కోసం రోషముగా ఉన్నంత వరకే దేవుడు నీ పైన అభిషేకం ఉంచుతాడు. నువ్వేమన్నా తేడా చేసావా, నేనేమన్నా తేడా చేశానా, అభిషేకం ఏమైద్దో తెలుసా? వెనుకకు వెళ్ళిపో. దేవునితో ఆటలాడవద్దు. దేవుడు, నేను ఇంతకు ముందు చెప్పాను, మళ్ళా చెప్తున్నా, 2 విషయాల్లో దేవుడు కాంప్రమైజ్ అవ్వడు. చాలా జాగ్రత్తగా 2 విషయాల్లో దేవుడు కాంప్రమైజ్డ్. దేంట్లోనైనా నువ్వు ప్రార్థన చేస్తే క్షమించి అన్నీ చేస్తాడేమో కానీ 2 విషయాల్లో దేవుడు కాంప్రమైజ్ అవ్వడు. ఒకటి పరిశుద్ధత విషయంలో రాజీ పడడు. ఏ మాత్రం అందులో డౌట్ లేదు, రాజీ పడ్డు. 2 న్యాయము ఎప్పుడు అన్యాయం అవ్వనివ్వడు నా యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి అంగీకరించిన తర్వాత తప్పు చేసావా, ఆ తప్పు శిక్షకు మన చేతే అనుభవింపచేస్తాడు దేవుడు. చాలా జాగ్రత్త. ఈ 2 విషయాల్లో దేవుడు ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వడు. ఇక్కడ మలినం అవ్వకూడని ఆత్మ శరీరాన్ని, మలినం అవ్వకూడని అభిషేకాన్ని, మలినం అవ్వకూడని దేవుని యొక్క ఆత్మను సంసోను ఏం చేశాడో తెలుసా? మలినం చేశాడు. కారణం ఏంటో తెలుసా? లోకము ఆయన్ని ఏం చేసిందో తెలుసా? ఆకర్షించింది. లోకం ఏం చేసిందో తెలుసా? ఆకర్షించింది. ఎప్పుడైతే ఆకర్షణలోకి వెళ్ళిపోయాడో అభిషేకం మర్చిపోయాడు. అప్పటికి దేవుడు గుర్చేస్తా ఉన్నాడు. అప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడైతే దేవుని ఆత్మ ప్రేరేపిస్తా ఉందో బలమైన కార్యాలు చేస్తాం. దేవుడు చాలా అవకాశాలు ఇచ్చాడు. సంసోను మాట వినలేదు. దేవుడు ఏం చేశాడో తెలుసా? తీసి పక్కన పెట్టేశాడు. మీకు ఒకటి తెలుసా? అదే న్యాయాధిపతుల గ్రంథంలో బలవంతుని చేత కార్యం చేయించాలనుకున్నాడు కదా, అదే న్యాయాధిపతులలో దెబోరా అనే బలహీనరాల చేత కూడా దేవుడు కార్యాలు చేయించడం స్టార్ట్ చేశాడు. కారణం ఏంటో తెలుసా? దేవునిలో ఉంది శక్తి, సంసోన్లో ఏమీ లేదు. మనము పరిశుద్ధంగా ఉన్నామా, దేవుడు మనలను బలపరిచి వాడుకుంటా ఉంటాడు. మనం పరిశుద్ధతలో రాజీ పడ్డామా, దేవుడు ఆయన ఇచ్చేది గనక వెనక్కి తీసుకున్నాడా, మనం ఎందులోనూ కూడా గెలవలేము. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్త వినండి. ఈరోజు మిమ్మల్ని ఏది ఆకర్షిస్తుంది?
ఒకవేళ దేవునికి మించిన ఆకర్షణ మీలో ఏదన్నా ఉన్నదా? దేవునికి మించి మీరు దేని చేతన్నా ప్రభావం చేయబడుతున్నారా? దేవునికి మించి మీ సమయాన్ని దేవునికన్నా హెచ్చిస్తున్నారా? మీ సమయాన్ని ఎలా వాడుతున్నారు? మీ పరిస్థితులను ఎలా వాడుతున్నారు? ఏదైనా కానీ దేవుని స్థానాన్ని దొంగిలించింది అంటే మీలో ఏం పనిచేస్తున్నట్టో తెలుసా? లోకపు ఆత్మ పనిచేస్తుంది. మూడో దాంట్లోకి వెళ్ళిపోదాం. మూడోది ఏంటో తెలుసా? శోధన. ఎప్పుడైతే, చాలా జాగ్రత్తగానండి, ఈ ఆకర్షణ శోధన ఎప్పుడు కలిసే ఉంటాయండి, పెద్ద విడిపోయి ఏముండవు. ఈ రెండు కజిన్ సిస్టర్స్ లాంటి వాళ్ళు అనమాట. ఒకటి ఉంటే ఇంకోటి వచ్చేస్తుంది. మీరు దేని చేతన్నా ఆకర్షింపబడ్డారనుకో, ఆటోమేటిక్గా ఏమొస్తుందో తెలుసా? అది చెయ్యాలనే టెంప్టేషన్, అది చెయ్యాలనే శోధన వస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఆకర్షించబడ్డాడు సంసోను, ఆకర్షించబడ్డ దీనా, ఇమీడియట్గా ఏమైపోయారో తెలుసా? ఇద్దరు శోధనలో పడిపోయారు. ఎక్కువగా మనం దేని చేత శోధించబడతామో చెప్పనా? ఎక్కువగా మనం దేని చేత శోధించబడతామో తెలుసా? మనకు లేని దాని చేత శోధించబడతా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా చేత మనకి ఏమైతే లేదో అదే కావాలనిపిస్తుంది. మనకి ఏదైతే లేదో దాని చేత ఆకర్షణ. కారు లేని వాళ్ళు అందరూ దేనికోసం ఆలోచిస్తారు చెప్పండి? ఇల్లు లేనోళ్ళు, ఉద్యోగం లేనోళ్ళు, భార్య లేనోళ్ళు. భార్య లేని వాళ్ళు ఏం చేయాలో తెలుసా? భార్య ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకోవాలన్నమాట. అవసరమా కాదనేది తర్వాత తెలుస్తుంది. ఓకేనా? హల్లెలూయా. అంటే లేనోళ్ళు ఏం చేస్తారో తెలుసా? లేని దానికోసం ఇది సహజం. కాబట్టి దయచేసి ప్రియ సంగమా, మీకు ఏదన్నా లేదనుకో దాని చేత శోధించబడవద్దు. ఓకేనా? ఒకడు అలాగే శోధించబడ్డాడు. చూడండి, మొదటి 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. లోక మాత్రమే నా యొద్ద ఉన్నాడు. 10వ వచనం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడచి తెస్సలోనికకు వెళ్ళెను. ఇప్పుడు దేమాను పౌలు గారిని విడదీసిందేంటి? లోక స్నేహం. దేమా లోకమును స్నేహించి దేంట్లో పనిపోయాడు? లోకములో ఉన్న ఆత్మ చేత ఆకర్షింపబడి, లోకములో ఉన్న ఆత్మ ఏదైతే తనను ఆకర్షించిందో ఆ శోధనలో పడిపోయి ఇప్పుడు దేమా ఏమైపోయాడో తెలుసా? దైవజనుడి యొద్ద నుండి దూరం అయిపోయాడు. ఏవండి మీకోటి చెప్పనా? పౌలు గారిలో అభిషేకం ఉందా లేదా? పౌలు గారికి తెలుసా లేదా? అంతెందుకండి, యేసుక్రీస్తు ప్రభువారికి అభిషేకం ఉందా లేదా? మరి యోధా దేని చేత ఆకర్షింపబడ్డాడు? దైవజనుల సమక్షములో ఉన్నా, మంచి సంఘములో ఉన్నా, లేకపోతే ఒక ప్రార్థనాపరమైన జీవితంలో ఉన్నా కానీ మనలను ఆకర్షించడానికి లోకములో అనేకమైనవి పనిచేస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఎలీషా దగ్గర గెహజీ ఉన్నాడు. ఎలీషా చనిపోయిన తర్వాత కూడా అతని యొక్క శల్యములు అద్భుతాలు చేసినాయి. అంత ప్రభావంగా వాడబడ్డాడు కదా. మరి గెహజీ ఏం చేయాలి? ఆ ప్రభావాన్ని పొందుకోవాలి. మరి గెహజీ దేని చేత ఆకర్షింపబడ్డాడు? రిచెస్, లోకములో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము. ఇవన్నీ మనలను ఆకర్షిస్తున్నాయి, దేవుని దగ్గర నుంచి మనలను దూరం చేస్తున్నాయి. అంటే మనలో ఏం పని చేస్తున్నట్టో తెలుసా? లోకపు ఆత్మ, లౌకిక ఆత్మ. ఈరోజు మనం పరీక్ష చేసుకోవాల్సిన సమయం. మీకు కొన్ని హింట్స్ ఇస్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇందాక చదివిన మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయంలోనే, 4వ అధ్యాయంలోనే ఒకసారి తర్వాత 4వ వచనం చదవండి. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము. దేవుని వెరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ 2 ఆత్మల గురించి చాలా వ్యత్యాసం చెప్తా ఉంటాడు. ఏమని చెప్తా ఉన్నాడో తెలుసా? అయ్యా, మనం లోక సంబంధులము, మనం లోక సంబంధులము కాదు, మనం దేవుని సంబంధులం. ఈ లోక సంబంధులకి దేవుని సంబంధులకి కొన్ని తేడాలు ఉంటాయి. ఏంటా తేడాలు తెలుసా? మనము దేవుని సంబంధులం. లోకంలోకి వెళ్ళి ఏదన్నా మాట చెప్తే లోక సంబంధులు ఏం చేస్తారో తెలుసా? మన మాట వినరు. కానీ ఎవరైనా కానీ
ఎవరైనా కానీ మనం చెప్పే ఈ మాటలు వినగలిగి మన చెప్పే వీటితో సమ్మతిస్తున్నారు అంటే మనము లోకపక్షంగా మాట్లాడుతున్నట్టు లెక్క. హల్లెలూయా. దేవుని సంబంధులు ఎప్పుడు లోకమునకు ఎదురు వెళ్తారు. చాలా జాగ్రత్తగా, దేవుని సంబంధులు ఎప్పుడు లోకము యొక్క స్టాండర్డ్స్కి ఎదురు వెళ్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు లోకంలో ఎవరినైనా త్రాగటం తప్ప కదా? లోకంలోకి వెళ్ళి అడిగితే త్రాగటం తప్ప కదా? కాదు. ఎవరైనా కొడుతున్నారా తాగితే? ఏమంటే జైల్లో పెడుతున్నారా? లేదు కదా. లోకంలో త్రాగటం తప్పు కాదు. ఎందుకంటే ఒకే ఒక్క రీజన్, నేను త్రాగటం వల్ల నేను ఎవరికి అన్యాయం చేయట్లేదు, నేను త్రాగటం వల్ల నేను ఎవరిని కొడట్లేదు, నా మట్టుకు నేను త్రాగుతున్నా, నా మట్టుకు నేను ఉంటున్నా అనుకుంటున్నాను. ఈవెన్ త్రాగటం కూడా కార్పొరేట్ కల్చర్లో ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లో అందరూ కూడా కలిసే తాగుతారు. ఓకేనా? సో త్రాగటం లోకంలో పెద్ద తప్పేమీ కాదు. మన క్రైస్తవునికి తప్పు, క్రైస్తవునికి తప్పు. అంటే లోకములో ఏదైతే మోరల్ స్టాండర్డ్స్ ఉన్నాయో, లోకములో ఏదైతే పద్ధతులు ఉన్నాయో, దైవ సంబంధులు ఏం చేయాలో తెలుసా? లోక పద్ధతులకు వ్యతిరేకం అవ్వాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఇదే మాటను గట్టిగా చెప్తారు. యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనం. 14. వారికి నీ వాక్యమిచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించును. కనుక లోకము వారిని ద్వేషించును. చాలా జాగ్రత్తగా ఇంకో టెస్ట్ చెప్తున్నా. మనం లోకములోకి వెళ్తే లోకము మనలను ప్రేమిస్తుందా, మనలను ద్వేషిస్తుందా? మనలను ప్రేమిస్తుంది అంటే మనలో ఎంతో కొంత పర్సంటేజ్ ఏం పని చేస్తున్నట్టు. చాలా ఫాస్ట్గా ఉన్నారు, అందరికీ అర్థమైపోయింది. అయితే మనలను లోకము ద్వేషిస్తుంది అంటే ఎవరు ప్రేమిస్తున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. సింపుల్ టెస్ట్. మనము దేవునికి దగ్గర అవుతున్నామా, దూరం అవుతున్నామా? మనం లోకంలోకి వెళ్తే మనలను ద్వేషిస్తున్నారా, మనలను ప్రేమిస్తున్నారా? ఈ 2 టెస్టులు చేసుకోనండి. మనలో ఏం ఆత్మ పనిచేస్తుందో మనకే అర్థమైపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పనా? మనం లోకపు పద్ధతులకు వ్యతిరేకంగా వెళ్తాం, అలాగే లోకము విలువిచ్చే వాటికి మనము విలువ ఇవ్వకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. లోకము ధనముకు విలువిస్తుంది, లోకము హోదాకు విలువిస్తుంది, లోకం అన్నిటికి విలువిస్తుంది. మనం ఏం చేయాలో తెలుసా? క్రీస్తుకు విలువిచ్చే చోటే మనము ఉండాలి. మన అతిశయం ఏంటో తెలుసా? క్రీస్తే. మన ధైర్యం ఏంటో తెలుసా? క్రీస్తే. మన యొక్క నిజాయితీ, మన యొక్క బోల్డ్నెస్ ఏంటో తెలుసా? క్రీస్తే. క్రీస్తుకు మాత్రమే విలువివ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పనా? నిజంగా కనుక మనం దేవుని ఆత్మ చేత నింపబడితే మనం అన్ని ప్రదేశాల్లో ఉండలేం. చాలా జాగ్రత్త ఉంది. అన్ని ప్రదేశాల్లో ఉండే. ఇప్పుడు నిజంగా కనుక నన్ను తీసుకెళ్ళి సినిమా హాల్లో కూర్చోబెడితే నేను ఉండలేను, నన్ను తీసుకెళ్ళి వేరే ప్రదేశంలో కూర్చోబెడితే నేను ఉండలేను. ఆ ఎన్వైర్మెంట్కి నేను అడ్జస్ట్ అవ్వలేను. నేను రక్షణ పొందిన తర్వాత, వాస్తవమే చెప్తాను, నేనేముంది, రక్షణ పొందిన తర్వాత నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను కాబట్టి నాకు కార్పొరేట్ లంచెస్, కార్పొరేట్ డిన్నర్స్ ఉంటాయి. నాకు తెలియదు, కొత్తగా కంపెనీ జాయిన్ అయ్యాను, వీల్ హ్యావ్ సోషల్ టీమ్ లంచ్ అని చెప్తే, టీమ్ లంచ్ కాదు డిన్నర్ అంటే నేను వెళ్ళిపోయాను. మామూలుగా వెళ్ళాను, డిన్నర్ అంటే ఏముంటుంది అనుకున్నా. కానీ నాకు వెళ్ళాక తెలిసింది అది యాక్చువల్గా ఎక్కడ జరుగుతుందో, ఒక పబ్లో జరుగుతుంది. ఆ ఎన్వైర్న్మెంట్కి వెళ్ళేటప్పటికి నేను అడ్జస్ట్ అవ్వలేకపోయా. ఇట్ లుక్స్ కంప్లీట్. దట్స్ ద ఫస్ట్ టైం ఐ వెంట్ టు ఏ పబ్. నేను మొట్టమొదటిసారి, అంటే నేను సేవ చేస్తున్నప్పుడు కాదు, దయచేసి నేను అపార్థం చేసుకుని, నేను రక్షింపబడిన తొలినాళ్ళ గురించి నేను చెప్తున్నా. ఓకేనా? నేను సేవకు వచ్చాక మా పాస్టర్ గారు పబ్బులకి వెళ్ళారంటే బయట చెప్పకండి, లేనిపోని గొడవలు. ఓకే? నేను రక్షింపబడిన తర్వాత గురించి చెప్తున్నా. ఓకే? సో అలాగ వెళ్తే పబ్కి ఫస్ట్ టైం వెళ్ళాను. నాకు ఆ ఎన్వైర్న్మెంట్ అంతా చాలా క్రొత్తగా అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్టే. పెద్ద పెద్ద సౌండ్లు, తాగే వాళ్ళు తాగుతున్నారు, డ్యాన్స్ చేసే వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. ఐ డిడ్ నాట్ కష్టపడి 1 గంట 2 గంటలు ఉన్నా, బయటకు వచ్చేసా. తర్వాత వాళ్ళ టీం లంచ్ అన్నా, నేను లంచ్ అయితేనే వస్తా, డిన్నర్ అయితే నేను రాను, క్లియర్గా చెప్పేసా. ఎందుకంటే దట్ ఈస్ నాట్ మై ప్లేస్. అది నా స్థానం కాదు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు అడ్జస్ట్. ఇప్పుడు నా ప్లేస్ కాని దానికి నేను వెళ్ళి నా పవిత్రతను కోల్పోకూడదు. నాది కాని దానికి నేను వెళ్ళి, ఇప్పుడు మీ ఫ్రెండ్ గారు ఎవరన్నా పిలిచి సినిమాకి వెళ్దామంటే మీలో ఏమాత్రం డౌట్ లేకుండా వెళ్ళిపోతున్నారు అంటే ఏం పని చేస్తున్నట్టు?
చాలా టెస్టులు చెప్పేశాను కదా ఈరోజు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే మీ టెస్ట్ కిట్లను ఓపెన్ చేసి మీరు టెస్ట్ చేయటం ప్రారంభించాలి. ఓకే, మీ టెస్ట్లో పాస్ అయ్యారా, మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆ టెస్ట్లో ఫెయిల్ అయ్యారా, మనలో లోకపు ఆత్మ పని చేస్తున్నట్లు. హల్లెలూయా. లోకపు ఆత్మ పని చేస్తే దేవుని సంబంధమైనది ఏది కూడా మనకు అర్థము కాదు, గ్రహించలేము. దేవుని సంబంధమైనవి మనం అర్థపోతున్నాము అంటే మనలో లోకపు ఆత్మ పని చేస్తూ ఉంటాయి. ఈ కాలం ఏ కాలమో తెలుసా? లోకపు కాలం పెట్టిగిపోతున్నది. చాలా జాగ్రత్త వినండి. ఒకప్పుడు అమెరికా చాలా శక్తివంతమైన దేశం. అదే అమెరికా ఇన్ గాడ్ వి ట్రస్ట్, దైవికమైన విలువల చేత కట్టబడిన దేశం. అదే అమెరికా ఇప్పుడు ఏమైపోయిందో తెలుసా? పతనం అయిపోయింది. కారణం ఏంటో తెలుసా? ఆ యొక్క దేశపు యొక్క విలువలు ఏమైపోయినాయో తెలుసా? దేవుని విలువలను అనగద్రొక్కేసి లోకపు విలువలను పెంచుకుంటా వెళ్ళిపోయింది. అమెరికా దేశం లోకపు విలువలు పెంచుకుంటా వెళ్ళిపోయింది. చాలా జాగ్రత్తగానండి. ప్రపంచంలో రెండు దేశాలు దేవుని యొక్క విలువల చేత నిర్మించబడ్డాయి. ఒకటి ఇజ్రాయెల్, రెండు యుఎస్. ఒకటి ఇజ్రాయెల్, రెండు యుఎస్. ఈ రెండిటిని క్రైస్తవులుగా మనం ఎప్పుడూ గమనించుకుంటూ ఉండాలి. చాలా జాగ్రత్తగానండి. ఆ రెండు దేశాల్లో ఎలా లెక్క తెలుసా? క్రైస్తవునికి అలారం క్లాక్స్ లాంటివి, క్రైస్తవునికి క్యాలెండర్స్ లాంటివి. చాలా జాగ్రత్తగానండి. ఈ రెండు దేశపు పరిస్థితులు మనం ఎప్పుడూ కూడా పరిశీలనగా గమనిస్తూ ఉండాలి. నాకు అవసరం లేదండి అనుకోకండి. క్రైస్తవులుగా మనకు కొన్ని పట్టించుకోవాలి, కొన్ని వదిలేసేయాలి. ఈ రెండు దేశాల్లో ఏ కార్యము జరిగినా అది మనకు సంబంధించిన కార్యమే. చాలా జాగ్రత్తగా, అది క్రీస్తు రాకడకు చాలా రిలేటెడ్ ఈ రెండు దేశాలు. సో యుఎస్ దిగజారిపోతుందా ఉంటే ప్రపంచంలో ఇంకొక శక్తి బయలుదేరుతూ ఉంటుంది. ఓకే, చాలా జాగ్రత్తగానండి. చాలా యుఎస్ యొక్క శక్తి పోతా ఉన్నది అంటే దేవుని ప్రభావం తగ్గిపోతూ ఉన్నది. దాని అర్థం ఏంటో తెలుసా? అంత్యక్రీస్తు బయటకు వచ్చే రోజులు దగ్గరికి వచ్చేసినాయి. ఇంకొక క్లూ కూడా చెప్పేస్తాను, చాలా జాగ్రత్త. అంత్యక్రీస్తు ఎక్కడ వస్తా? అంత్యక్రీస్తు కదా, క్రీస్తు విరోధి అంత్యక్రీస్తు ఎక్కడి నుంచి వస్తాడో తెలుసా? ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీలో నుంచే వస్తాడు. మీకు అర్థమైందా? ఎల్జీబీటీక్యూ తెలీదా సార్? మీకు తెలియాలి. మీరు తప్పు. మీరు అసలు నాట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి తెలియపోవటం ఏంటి? నో ఐ డోంట్ అండ్. ఎల్జీబీటీక్యూ ఎంతమందికి తెలుసు? స్వలింగ సంపర్కులు, స్త్రీ లెస్బియన్, స్త్రీతో పాపం చేయటం, పురుషుడితో పాపం చేయటం, లేకపోతే ట్రాన్స్జెండర్స్, ఎల్జీబీటీక్యూ అంటారు వీళ్ళని. ఎల్జీబీటీక్యూ, జెడ్క్యూ చాలా యాడ్ అయిపోయినాయి. ఓకే, అవన్నీ కాదు కానీ చాలా జాగ్రత్తగా. ఈ స్వలింగ సంపర్కుల్లో నుంచే అంత్యక్రీస్తు వస్తాడు. చాలా జాగ్రత్త, అంత్యక్రీస్తు వస్తాడు. దానికి ఆధారం ఏంటంటే దానియేలు గ్రంథంలో ఉంటుంది. ఓకేనా? చాలా జాగ్రత్త ఉండి. అందుకే ఇప్పుడు ప్రభావం ఎలా మారిపోయిందో తెలుసా? లోకపు ప్రభావం పెరిగిపోయింది. ఎలా పెరిగిపోయిందో తెలుసా? స్వలింగ సంపర్కం తప్పు కాదు అని చట్టాలు వచ్చేసినాయి. అన్యాయం ఏమైపోయింది? చట్టాలు వచ్చినాయి అంటే ఏంటండి? అన్యాయం న్యాయం అయిపోయింది. న్యాయం ఏమైపోయింది అంటే ఏమాత్మ పనిచేస్తుంది? దురాత్మ కాదు, లోకపు ఆత్మ పనిచేస్తుంది. ఇవన్నీ ఎందుకు పనిచేస్తున్నాయో తెలుసా? అంత్యక్రీస్తు బయటకు వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవులుగా మనం జాగ్రత్త పడాల్సిన తరుణం. అంత్యక్రీస్తు వచ్చాడు అంటే చట్టాలు మారిపోతాయి. క్రీస్తుని ఆరాధించడానికి ఉండదు. క్రీస్తు స్థానములో నన్నే ఆరాధించాలి. చాలా జాగ్రత్త. అంత్యక్రీస్తు ఏం చేస్తాడో తెలుసా? హీ రీప్లేసెస్, క్రీస్తును తనతో ఆయన మార్చేసుకుంటూ ఉంటాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో తెలుసా? లోకపు ఆత్మ ప్రభావం చెందుతూ ఉంటుంది అంటే అర్థం ఏంటో తెలుసా? అంత్యక్రీస్తు బయటకు వచ్చేస్తాడు అంటే మనము జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు. దయచేసి లోకపు ఆత్మ మన మీద పెత్తనం చేయటానికి వీల్లేదు. మనము దేని చేత ఆకర్షింపబడటానికి వీల్లేదు. మనము ఏ ప్రభావంలోనూ ఉండడానికి వీల్లేదు. మనం ఉండాల్సిన ఒకే ఒక్క ప్రభావం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని. ఈ అంత్యకాలములో అత్యంత మనకు సహాయము కావాల్సింది ఎవరి దగ్గర నుంచో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. చాలా సమయం అయిపోయింది.
ఇంకెక్కువ ప్రార్థనలు చేయలేం కానీ చివరిగా ఒక ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరము తలలో ఉంచుదాం. ఈరోజు దేవుడు ఒక మెజరింగ్ స్కేల్ ఇచ్చాడు. మనము దేని చేత పరీక్ష చేసుకోవాలో చెప్తా ఉన్నాడు. అయ్యా పరీక్ష చేసుకోండమ్మా. దేవుడు చెప్తున్నాడు, మీలో ఉన్న అన్ని ఆత్మలు సరైన ఆత్మలు కాదు. మనలో ఉన్న అన్ని ఆత్మలు దేవునికి దగ్గర చేసే ఆత్మలు కాదు. మనలో చాలా మట్టుకు దేవుణ్ణి దూరం చేస్తున్నాయి. మనం అనేకమైన ప్రభావాల్లో ఉంటున్నాం.